ఈ దేవాదాయ శాఖ అనే దౌర్భాగ్యపు శాఖకి నేను వ్యతిరేకం. కానీ సాయిబాబా ఆలయాల్ని ముందుగా దేవాదాయ శాఖలో కలపండి అని ఎందుకు అడుగుతున్నానంటే, సాయిబాబా గుళ్ళో సాయి విగ్రహం పెట్టుకుని సాయి భక్తులు అని చెప్పుకుని సాయి అని పేరు పెట్టుకుంటే నాకు వచ్చిన అబ్జెక్షనే లేదు. అది వాళ్ళకున్న మత స్వేచ్ఛ అండి. వాళ్ళు ఎలా అయినా మొక్కొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ సాయిబాబా ఆలయంలో వినాయకుడిని పెడతారు, విష్ణువుని పెడతారు, రాముడిని పెడతారు, అమ్మవారిని పెడతారు, దత్తాత్రేయుని పెడతారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి బాబా కంటే చిన్న స్థాయి విగ్రహాలు పెట్టి కాళ్ళ కింద పెడతా ఉంటారు, కాళ్ళ పక్కన పెడుతూ ఉంటారు. ఎందుకు పెడుతున్నారు? మీ బాబా పవర్ఫుల్లే కదా, మీ బాబా తోపే కదా. మరి మీ బాబా ఒక్కడనే పెట్టుకుని హిందువులందరినీ వచ్చేలా చేసుకోండి. హిందువులతో పాటు అసలు వీళ్ళే చెప్తుంటారు బాబా హిందువు కాదు, బాబా ముస్లిము కాదు అని చెప్పేసి బేస్ వాయిస్తో చెప్తున్నారు. మరి బాబా ముస్లిము కాదు, హిందువు కాదు అనుకున్నప్పుడు హిందూ దేవుళ్ళ విగ్రహాలు పెడితే అక్కడికి ముస్లింలు ఎందుకు వస్తారు? రారు కదా. మరి ముస్లింలు కూడా వచ్చేలాగా చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి? హిందూ విగ్రహాలు తీసేయండి, అక్కడ బాబాని పెట్టండి, ఆ పాదాల కింద బాబా సమాధి ఫోటో ప్రోటోటైప్ పెట్టుకోండి. అప్పుడు ముస్లింలు కూడా వస్తారు. అప్పుడు కదా నిజమైన సర్వమత సమానత్వం అంటే. లేకపోతే ఈ సర్వమత సమ్మేళనం అని చెప్పేసి, లేకపోతే సర్వధర్మ మేళం అని చెప్పేసి మాకెందుకు అంటగడతారు?